అవశ్యం పితురాచారం అని శాస్త్రం చెప్తోంది. ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా తల్లిదండ్రులు ఏ ఆచారాన్ని అయితే పాటించారో ఆ ఆచారాన్నే పాటించాలి. అనగా మన ఇంట్లో ఏ ధర్మాన్ని అయితే ఆచరించారో తాత ముత్తాతలు వాళ్ళ వెనకాల వాళ్ళు ఏ ధర్మాన్ని దశ పూర్వేషాం అన్నారు. 10 తరాల నుంచి మన ఇంట్లో ఏ ధర్మాన్ని అయితే ఆచరించారో అదే ధర్మాన్ని ఆచరించాలి. ఎందుకు ఆచరించకూడదు? ఈరోజు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చూస్తాడు? మీ జెనెటిక్గా ఏమైనా ఉన్నాయా అని చూస్తాడు. ఈ రోగాలు ఏవైనా వచ్చిన సందర్భంలో ఈ షుగర్ కానీ బీపీ కానీ ఇంకొకటి కానీ మీ నాన్నకుందా మీ తాతకుందా మీ ఇంట్లో ఎవరికైనా ఉందా అని అడుగుతూ ఉంటారు కదా. జెనెటిక్గా వచ్చేవి కొన్ని ఉంటాయి కదా. మరి ఇది కూడా అంతే కదా. మన ధర్మం కూడా జెనెటిక్గా ఏది వచ్చిందో ఆ ధర్మాన్ని మనం ఆచరించాలి. అది పక్కన పెట్టి 10 తరాల నుంచి ఆచరిస్తున్న ధర్మాన్ని పక్కన పెట్టి ఏదో ధర్మాన్ని ఆచరిస్తే మనకు ఏం కలుగుతుంది? మన జెనెటిక్గా వచ్చిన రోగాన్ని నయం చేసుకోవాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరి అయిన మందు వాడతాం. జెనెటిక్ చెప్పకుండా మన తాతకు లేదండి మా నాన్నకు లేదండి నాకు మాత్రమే ఉంది అని చెప్తే మన రోగం నయమవుతుందా? అవ్వదు. అట్లానే ఈ ధర్మాన్ని కూడా తల్లిదండ్రులు వాళ్ళ వెనకాల వాళ్ళు ఏ ధర్మాన్ని అయితే ఆచరించారో ఆ ధర్మాన్ని ఆచరిస్తేనే మనకు సుఖం కలుగుతుంది. అది ఏ ధర్మమైనా అయి ఉండొచ్చు, క్రైస్తవమైనా అయి ఉండొచ్చు, ఇస్లాం అయినా అయి ఉండొచ్చు, సనాతన ధర్మమైనా అయి ఉండొచ్చు. అది సనాతన ధర్మంలో మనమందరం కూడా ఖచ్చితంగా పాటించాలి. అలా పాటిస్తే మనకు శ్రేయస్సు ఖచ్చితంగా కలుగుతుంది.